నమస్తే మిత్రులందరికీ తెలుగు మోటో టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది టీవీఎస్ రైడర్ 125cc. ఇది మార్కెట్లో రిలీజ్ అయ్యింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందంటే 1,10,000 దాకా ఉంది. సో మేము రెడ్ కలర్ వేరియంట్ అడిగాము, బట్ ఇక్కడ షోరూంలో ఒకటే ఒక బైక్ ఉంది, అది కూడా ఎల్లో కలర్ వేరియంట్. సో ఆ బైక్ని జస్ట్ ఇట్లా ట్రయల్ కూడా ఇవ్వట్లేరు, జస్ట్ చూడడానికి మాత్రమే, అంతే తప్ప బయటకు ట్రయల్ కూడా ఇవ్వట్లేరు. సో చాలా షార్టేజ్ ప్రాబ్లం ఉంది ఈ వెహికల్స్కు. సో మేము రెడ్ కలర్ వేరు బుకింగ్ చేసుకున్నా కూడా 1 month అవుతుంది, దగ్గర పట్ల కూడా రాలేదు. సో ముందుగా ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఈసారి మన ఛానల్ ప్రమోట్ విషయానికి వచ్చేసరికి స్మార్ట్ హరి వ్లాగ్స్ అండి. వీళ్ళు వ్లాగ్స్ అనేటివి చాలా బాగా చేస్తారు. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటు హరి వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క ఛానల్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఛానల్ ద్వారా వెళ్ళవచ్చు. సో మనం కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో అదేవిధంగా మీ ఛానల్ కూడా ప్రమోషన్కి ఇట్లా కావాలంటే కింద ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క లైటింగ్ సెక్షన్ గురించి మెయిన్గా మాట్లాడినట్టే, చూడడానికి లైటింగ్ సెక్షన్ చాలా బాగుంది. విత్ డిఆర్ఎల్స్ తోటి ఎల్ఈడి తోటి సెక్షన్ తోటి వస్తుంది ఈ లైటింగ్ అనేది. సో 125ccలలో నేను ఇంతవరకు ఇలాంటి లైటింగ్ సెక్షన్ చూడలేదు. సో చూడడానికి కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్ లుకింగ్ తోటి ఇలా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇవి సైడ్ ఇండికేటర్స్ అనేవి నేను ప్రీవియస్లీ చూసిన అపాచీ సిరీస్లో సైడ్ ఇండికేటర్స్ బల్బ్స్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే టీవీఎస్ అని ఉంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం దీని యొక్క హెడ్ లైటింగ్ చూసినట్టయితే ఇది ఎనిమల్ టైప్లో ఉంది, విత్ సిగ్నేచర్ పొజిషన్ ల్యాంప్స్ ఇచ్చారు. సో దీని లైటింగ్స్ ఫార్ములా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ చూసినట్టయితే ఇది టెయిల్ లైట్ అనేది ఒక మంచి యూనిక్ స్టైల్లో తీసుకొచ్చారు. ఇక్కడ నుంచే మనకి ఆన్ చేసి సో బ్యాక్ సైడ్ సీట్ని లేపవచ్చు. దాని కింద స్టోరేజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా బల్బ్ టైప్లో లభించాయి. మెయిన్గా ఈసారి వీళ్ళు ఒక చిన్న ఇక్కడ లైట్ తీసుకొచ్చారు. ఈ లైట్ కాన్సెప్ట్ ఏంటిదంటే, సో ఎవరైనా నెంబర్ ప్లేట్ ఇట్లా ఉంటే దాని లైట్ అయినా పడి నెంబర్ ప్లేట్ అనేది మనకి ఈజీగా అవపడుతుంది ఇలా. సో ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ సైడ్న పట్టుకున్న హ్యాండిల్ బార్ అనేది సో ఈ టైప్లో ఉంటుంది. మెయిన్గా ఈసారి టైరింగ్ సెక్షన్లలో వీళ్ళు మంచి మార్పును తీసుకొచ్చారు. సో మార్పు ఏంటిదంటే ట్యూబ్లెస్ టైర్స్తో పాటు వాళ్ళ యొక్క టీవీఎస్ వారి ఓన్ టైర్స్ అవి కూడా వైట్ టైర్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈసారి వీళ్ళు డిస్క్ కూడా తీసుకొచ్చారు. సో దీని యొక్క టైరింగ్ సైజ్ చూసినట్టయితే మెయిన్గా టైరింగ్ సైజ్ అనే ముందు దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 80/100 17 inches ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తున్నాయి. డిస్క్ విత్ లభిస్తుంది. డిస్క్ విషయానికి వచ్చేసరికి 240 mm ఉంటుంది. అదేవిధంగా డ్రమ్ వేరియంట్ కూడా లభిస్తుంది. సో అది కూడా 130 mm ఉంటుంది. సో డిస్క్ అనేది చాలా బెటర్ నేను అడుగుతాయి ఇప్పుడు, ఎందుకంటే దీంట్లో ఏబిఎస్ కూడా ఇవ్వలేదు కాబట్టి. సో ఈసారి 125ccలో ఇందులో ఏబిఎస్ ఇస్తే మాత్రం అదిరిపోయేది. ఇక్కడ చూసినట్టయితే టీవీఎస్ టైర్స్ ఉంది, నేను ఒకసారి చూపిస్తాను. ఇవి వాళ్ళ యొక్క ఓన్ టైర్స్ అండి. సో వాళ్ళ టైర్సే. చూడడానికి టైర్ టైప్ అయితే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇది టెలిస్కోప్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ అనేది సో వీళ్ళు చెప్తున్న ప్రకారం లాంగ్ రైడింగ్ అనేది చాలా బాగుంటుంది అని ఈసారి వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే ఆర్ఎన్ అనేది ఈసారి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇవి టైర్స్ అనేవి చాలా బాగున్నాయి, విత్ గ్రిప్పీగా ఉన్నాయి 125ccలలో. ఇక్కడ చూసినట్టయితే ఇది చైన్ డ్రైవ్తో లభిస్తుంది. చైన్ ప్రొటెక్టివ్ గార్డ్ ఇస్తే బాగుండేది ఈసారి ఇందులో వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇది ప్రొటెక్ట్ గార్డ్ అనేది కొంచెం ఇస్తే బాగుండేది. ఈ టైర్ సైజ్ వచ్చేసరికి 100/90 17 inches ట్యూబ్లెస్ టైర్స్. ఇది ఫుట్ టెస్ట్, ఇది శారీ గార్డ్. ఇక్కడ చూసినట్టయితే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్. సో ఇది బాగుంది. ఈసారి క్వాలిటీ విషయంలో చాలా మన్నికంగా ఇచ్చారు వీళ్ళు. మెయిన్గా దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. ఈ సస్పెన్షన్ అనేది 125ccలలో చాలా మంచి సస్పెన్షన్. మోనోషాక్ 5 step అడ్జస్టబుల్ విత్ గ్యాస్ చార్జర్ సస్పెన్షన్. దీన్ని మనం అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు మనకు అనుగుణంగా. ఇక్కడ చూసినట్టయితే ఫుట్ రెస్ట్. సో మన అనుగుణంగా అంటే మనకు ఏ రకంగా అంటే ఆ రకంగా మూవ్ అవుతాయి. సో ఇలా ఇక్కడ చూసినట్టయితే వీటి గేర్స్ అనేవి 5 gearsతో లభిస్తుంది. సో 125ccలో 5 gears తోటి లాంగ్ రైడింగ్ మనం వేయవచ్చు. ఇక్కడ చూసినట్టయితే రైడర్ అని ఉంది. నాకు తెలిసిన కాడికి దీని యొక్క సీటింగ్ పొజిషన్ అనేది సో స్లిప్ సీట్ ఉండేసరికి సో చాలా వరకు కంఫర్టబుల్గా లేదనుకుంటారు, కానీ బట్ కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ చూసిన రిఫ్లెక్ట్ ఎర్రర్ ఉంది. సో సైడ్న ఎవరైనా వెహికల్స్ వచ్చిన వెంటనే దీన్ని రిఫ్లెక్ట్ అయ్యడం వల్ల ఈ బైక్ ఉందని తెలుస్తుంది. దీని యొక్క ఇదో ఫ్యూయల్ ట్యాంక్ అనండి. సో ఇక్కడ హార్స్ రైడర్ అనే సింబల్ ఉంది, టీవీఎస్ రైడర్ సింబలు. దీని యొక్క ఫ్యూయల్ కెపాసిటీ చూసినట్టయితే ఇది 10 లీటర్స్తో లభిస్తుంది. మెయిన్గా దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడాల్సి వస్తే
సో ఇంజిన్ అనేది ఎయిర్ కూల్తో లభిస్తుంది, అదేవిధంగా ఆయిల్ కూల్తో లభిస్తుంది, సింగిల్ సిలిండర్తో లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈటీ విత్ ఎఫ్ఐ ఉంది, అంటే ఎకో ట్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుంది. సో ఈసారి వీళ్ళు చెప్తున్న ప్రకారం మంచి మైలేజ్ ఇస్తుందని చెప్తున్నారు వీళ్ళు. సో ఈ కంపెనీ వాళ్ళు చాలా వరకు 125 సీసీలో ఎయిర్ కూల్ మరియు ఆయిల్ కూల్ అనేది తేలేకపోతున్నారు. 125 సీసీ అంటే మెయిన్గా వీళ్ళు 125 సీసీలో ఎయిర్ కూలర్ తీసుకొచ్చేవారు 125 సీసీలో. బట్ ఇందులో టీవీఎస్ 125 సీసీలలో ఎయిర్ కూల్ మరియు ఆయిల్ కూల్ తీసుకొచ్చారు. సో ఇది మంచి విశేషం అని చెప్తాను, ఎందుకంటే 125 సీసీలు చాలా వరకు బైక్స్ ఎయిర్ కూల్ తేవడం వల్ల దీన్ని చూసైనా మినిమంగా ఎయిర్ కూల్ మరియు ఆయిల్ కూల్ అని తెస్తారని నేను అనుకుంటున్నాను. ఇది భవిష్యత్తులో కూడా ఒక మంచి తొలి అడుగు అని చెప్తాను. సో మెయిన్గా దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడాల్సి వచ్చినట్టయితే, ఇంజన్ విషయం ఇచ్చినాకైతే 124.8 సీసీతో లభిస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసినట్టయితే 8.3S పాటు 7500 RPMతో లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే ఇది 11.2 న్యూటన్ పాటు 6000 RPMతో లభిస్తుంది. సో విత్ ఎయిర్ మరియు ఆయిల్ కూల్తో లభిస్తుంది, సింగిల్ సిలిండర్తో లభిస్తుంది. సో వీళ్ళు చెప్తున్న ప్రకారం ఈసారి ఇంజన్ అనే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో 125 సీసీలలో మొదటిసారి నేను అనుకుంటున్నాను ఏది ఎయిర్ కూల్ మరియు ఆయిల్ కూల్ తేవడం, ఈ రెండింటి కాంబినేషన్లో. దీని ఇంజన్ చూసినట్టయితే వర్టికల్ టైప్ ఇలా ఉంటుంది. సో చూసారా, వర్టికల్ టైప్లో ఉంది. ఇది 125 సీసీలో ఫ్యామిలీకి మరియు అదేవిధంగా స్పోర్ట్స్ పరంగా రెండింటికి బాగుంటుందని కాంబినేషన్ నేను అనుకుంటున్నాను. దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే 10 లీటర్స్ అనేది ఇవ్వడం వల్ల సో ఎట్లాగో మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి 125 సీసీలో ఓవరాల్గా పర్లేదు. బట్ ఇంకొంచెం 1 or 2 లీటర్స్ కలిపి 12 లీటర్స్ కానీ 11 లీటర్స్ కానీ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ సైలెన్సర్ కాడ ఇది సైడ్ ఫుట్ రెస్ట్. సో ఇది బాగుంది. ఇక్కడ సైలెన్సర్ కార్డ్ అండి, ఈసారి వీళ్ళు మఫ్రల్ కార్డ్ ఇచ్చారు. ఫినిషింగ్ కూడా బాగుంది, సౌండ్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. నేను ఒకసారి సౌండ్ అనేది లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. మెయిన్గా దీని యొక్క హైట్ విషయానికి వచ్చేసరికి నేను 6.6 సిరీస్ వరకు ఉన్న వారు ఉంటారు కండి. సో వాళ్ళకైనా కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు నేను 5.9 అనుకోండి, వాళ్ళకి మాత్రం హైట్ పర్పస్ మాత్రం సూటబుల్ కావట్లేదు. సో బండి కొంత చిన్నగానే అనిపిస్తుంది, దూరం చూసినప్పుడు పెద్ద అనిపిస్తుంది, బట్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు చిన్నగా ఉంది. మెయిన్గా దీని యొక్క కీస్ చూసినట్టయితే ఇవి స్పోర్టివ్ కీస్లా ఉన్నాయి. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇలా స్పోర్టివ్ టైప్లో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసారు కానీ సో ఇక్కడ చూసినట్టయితే ఆర్పిఎం లిమిట్ ఉంది, ఇక్కడ చూసినట్టయితే ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, ఇక్కడ చూసిన టైం ఉంది, న్యూట్రల్ పొజిషన్ ఉంది, ఫ్యూయల్ వార్నింగ్. సో ఇక్కడ చూసినట్టయితే డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ మీటర్, అది ఓడోమీటర్. ఇక్కడ వస్తున్న న్యూట్రల్ పొజిషన్ అంటే ఎన్ని గేర్స్లో ఉన్నాయి, న్యూట్రల్లో ఉంది, 4 or 3 గేర్స్లో ఇట్లా చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ కావాల్సినవి అన్నీ ఇచ్చారు వీళ్ళు. మెయిన్గా గేర్ షిఫ్ట్ అండ్ పొజిషన్ ఇండికేటర్స్ ఇచ్చారు. సో అదేవిధంగా టాప్ స్పీడ్ ఉంటుంది కానీ రికార్డర్ కూడా ఉంది, మనం ఎంత స్పీడ్ వెళ్ళాము, రియల్ టైంలో ఎంత వెళ్ళారు అనేది. సో అది కూడా ఉంటుంది. డిస్టెన్స్ టు ఎంటీ ఉంటుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఉంటుంది ఇందులో మెయిన్గా. ఇక్కడ చూసినట్టయితే టీవీఎస్ అని ఉంది. ఇవి వాటి స్విచ్చెస్ అండి, హై పాస్ స్విచ్, ఇది సైడ్ ఇండికేటర్స్, ఆర్ఎన్. ఇక్కడ చూసినట్టయితే క్లచ్ అనేది చాలా బాగుంది, మెటాలిక్ టైప్లో ఉంది. సో చూడడానికి కూడా మంచి బాగుంది. టీవీఎస్ ఐ థింక్ అపాచీ సిరీస్లో కూడా ఇలాగనే ఉంటాయి. మెయిన్గా మాట్లాడింది ఇక్కడ ఎకో మోడ్, పవర్ మోడ్ అని ఉంది. ఇక్కడ ఎకో మోడ్ నడిపితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, అదేవిధంగా పవర్ మోడ్ నడిపిస్తే మంచి పికప్ తోటి మంచిగా వెళ్తుంది. సో ఇది సెల్ఫ్ స్టార్ట్. ఒకసారి నేను హార్న్ చూపిస్తాను, సౌండ్ ఎలా వస్తుందో. వీళ్ళు చెప్తున్న ప్రకారం 125 సీసీలలో మంచి మార్కెట్ను వీళ్ళు రీచ్ కావాలని మంచి స్పెసిఫికేషన్స్తో కానీ అదే మంచి ఫ్యూచర్స్తో దీన్ని తీసుకొచ్చారు. 125 సీసీలో ఎల్ఈడి మరియు బ్యాక్ సైడ్ నా టైల్ లైట్ గారు కూడా ఎల్ఈడి ఇవ్వడం మంచి విషయం అని చెప్పచ్చు. అదేవిధంగా దీని యొక్క హైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇది చూడడానికి మంచి స్టైలిష్ లుక్లో అవ్వబడ్డా కూడా దీని హైట్ కూడా చాలా ఎక్కువ అని నేను అనుకున్నాను. బట్ హైట్ విషయానికి వచ్చేసరికి ఎందుకో నాకు అంతగా నా పర్సనాలిటీకి అక్కడ హైట్ అనేది కొంచెం సూట్ కాలేకపోయింది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 5.9 నేను ఉంటాను. 5.9 నుంచి వెళ్ళి ఎబో వారు ఉన్న వారికి ఇది అంత కంఫర్టబుల్గా లేదని సీట్ నేను అనుకుంటున్నాను. సో ఇంకొంచెం
అంటే అడ్జస్టబుల్ చేసుకొని సీట్ని కొంచెం పెంచుకోవచ్చు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. దీని యొక్క కలర్స్ విషయాలలో రెడ్ కానీ అదేవిధంగా బ్లూ కానీ వచ్చినచో తప్పకుండా తీసుకుంటాను. దాని యొక్క ఫుల్ రివ్యూ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్లో కొద్ది సమయం నాకు ఇవ్వండి. అదేవిధంగా దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది నేను ఎందుకు చెప్పట్లేదు అంటే దీన్ని నేను టెస్ట్ చేయలేదు. అదేవిధంగా దీని యొక్క ఫ్యూచర్స్ మాత్రం నేను కేవలం చెప్పాను. సో దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 49 ఆర్ 54 అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య సిరీస్లో ఉంటుంది. మీరెంత అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క ఛానల్లోని టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో చేయండి. ఎన్ని క్వశ్చన్స్ కనుక ఉంటే మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను.